వివాదాస్పద షాక్సాగాం వ్యాలీపై చైనా చేసిన ఆరోపణలను భారత్ తిప్పికొట్టింది. షాక్సాగాం వ్యాలీని చైనాకు అప్పగిస్తూ పాకిస్తాన్ చేసుకున్న ఒప్పందం చెల్లదని మరోసారి ప్రకటించింది. 1963లో పాకిస్తాన్ చైనా మధ్య జరిగిన ఒప్పందం చట్ట విరుద్ధమని ఇండియన్ ఆర్మీ చీఫ్ 3 జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో జరిగే ఏ కార్యకలాపాలను తాము గుర్తించమన్నారు. చైనా పాక్ ఆర్థిక కారిడార్ విషయానికి వస్తే అది ఆ రెండు దేశాలు సంయుక్తంగా చేస్తున్న చట్ట విరుద్ధమైన చర్యగానే భావిస్తామని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. షాక్సాగాం వ్యాలీ ప్రాంతంలో చైనా చేపట్టిన అభివృద్ధి పనులపై ఈ నెల 9న భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. షాక్సాగాం వ్యాలీ తమ దేశంలో భాగమే అని స్పష్టం చేసింది. దీనిపై చైనా స్పందిస్తూ భారత్పై అక్కసు వెళ్లగక్కింది. ఆ ప్రాంతం తమ దేశంలో భాగమేనని ప్రకటించింది. ఆ వ్యాలీలో తాము చేపట్టిన అభివృద్ధి పనులపై భారత అభ్యంతరం చెప్పడానికి అవకాశమే లేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావోనింగ్ అన్నారు. షాక్సాగాం వ్యాలీ కీలకమైన కార్కోరం రహదారిలో ఉంది. స్వాతంత్ర్యం రాగానే పాకిస్తాన్ దీన్ని ఆక్రమించుకుంది. అనంతరం దీనికి చైనాకు దారదత్తం చేసింది. భారత్కు చెందిన ప్రాంతాన్ని ఆక్రమించుకుని మరొక దేశానికి ఇవ్వడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం విరుద్ధం. ఈ వ్యాలీని బీజింగ్కు అప్పగించడం ద్వారా పాకిస్తాన్తో చైనాకు రహదారి సౌకర్యం ఏర్పడింది. దీని మీదుగానే ఇప్పుడు చైనా పాకిస్తాన్ కలిసి ఓ కారిడార్ నిర్మిస్తోంది.